గురువుగారు ఉగాది పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి హ్మ్. మన రామ్ నవనీతం ఒక ఉగాది మీద ఒక పాద్యం రాశాడు పాట. ఓకే. అది వింటే సూపర్. ఎవరికి వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా హ్మ్. నరేంద్ర మోడీ గారిలాగా పెద్ద పెద్ద పోస్టులు, ప్రైమ్ మినిస్టర్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పాడినైనా అదిగదిగో వస్తుంది మంచి ఉగాది, అసలు దీని పేరేమో తెలుగు యుగాది. ఇదిగిదిగో వచ్చింది మంచి యుగాది, ప్రజల క్షేమమే కోరి వచ్చెనుగాది. అదిగదిగో వస్తుంది మంచి ఉగాది, అదిగదిగో వస్తుంది మంచి ఉగాది, అసలు దీని పేరేమో తెలుగు యుగాది, అసలు దీని పేరేమో తెలుగు యుగాది. అదిగదిగో వస్తుంది మంచి ఉగాది, అసలు దీని పేరేమో తెలుగు యుగాది. ఇదిగిదిగో వచ్చింది మంచి ఉగాది, ఇదిగిదిగో వచ్చింది మంచి ఉగాది, ప్రజల క్షేమమే కోరి వచ్చెనుగాది. ఇదిగిదిగో వచ్చింది తెలుగు యుగాది, ప్రజల క్షేమమే కోరి వచ్చెనుగాది. అదిగదిగో వస్తుంది మంచి ఉగాది, అసలు దీని పేరేమో తెలుగు యుగాది. షడ్రుచులతో వస్తుంది తెలుగు ఉగాది, షడ్రుచులతో వస్తుంది తెలుగు యుగాది, సంతోషం ఇచ్చిపోయే మంచి ఉగాది. షడ్రుచులతో వచ్చింది తెలుగు ఉగాది, సంతోషం ఇచ్చిపోయి సేమ్ ఉగాది, అదే ఉగాది. అదిగదిగో వస్తుంది మంచి ఉగాది, అసలు దీని పేరేమో మనందరి తెలుగు యుగాది ఉగాది. ఈ పాట చాలా కాస్ట్లీ పాట. సాధారణంగా మన ఆదిత్యరామ్ గారు వీళ్ళంతా మ్యూజికల్ డైరెక్టర్ కాబట్టి వీళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు. వీళ్ళు మన తెలుగు ఓకే. ప్రేక్షకుల కోసం ఫ్రీగా పాడుతున్నారు. నీ మీద ఉన్నటువంటి అభిమానంతో చాందిని ప్రేక్షకులకి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మరి వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో అర్ధాష్టమ రాహు మారడం లేదు. ఎప్పుడు మారతాడంటే మనకి రేపు డిసెంబర్ 1, 2026 సంవత్సరం తర్వాత మారిపోతాడు. ఓకే. మూడో ఇంట్లోకి వచ్చేస్తాడు, మకర రాశిలోకి. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఓకే. అలాగే మనకి ఈ యొక్క గురుగ్రహము సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు మనకి అష్టమంలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా మనశ్శాంతి లేదు. మనస్సు అంతా కూడా ఎక్కడో పరిపరి విధాలుగా ఆలోచిస్తా ఉన్నాడు. అప్పులు వద్దంటే అందరూ వచ్చి అప్పులు జేబులో పెట్టి వెళ్తున్నారు. మన భారతదేశానికి కూడా చూడండి, నరేంద్ర మోడీ గారు తీసుకోండి సార్ తీసుకోండి అని ఇచ్చేస్తున్నారు. మనం వెళ్ళి బంగారం కొంటున్నాం. అలాగే నరేందర్ పేరు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చూసుకోవడం కావలిస్తే వద్దంటే అప్పులు వస్తానే ఉంటాయి. రావట్లేదంటే ఇంకా టైం ఉంది. 2 జూన్ వరకు 2026 సంవత్సరం వరకు అందరిని అడగాలి వాళ్ళు. ఎలాగా కొంచెం పప్పు ఉంటే ఇయ్యండి, కొంచెం అప్పుంటే కొంచెం అప్పుంటే ఇయ్యండి అమ్మా అన్నట్టు అడగాలి. సో ఈ రకంగా వీళ్ళంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అప్పుల్లో వస్తాయి కదా, పెట్టి బిజినెస్లు చేస్తారు, శుభ్రంగా సంపాదిస్తారు. ఇంకా టైం ఉంది. 2 జూన్ వరకు వీళ్ళు చెడ్డోళ్ళతో ఫ్రెండ్షిప్లు చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళని దగ్గరికి రారనమాట. అప్పుడు వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చి మళ్ళీ ఇప్పుడు భాగ్యంలోకి వచ్చి గురుడు వచ్చిన తర్వాత చక్కగా వీళ్ళు మంచి వాళ్ళతో చేస్తారు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మోడీ గారు చూడండి ఎంత, నరేంద్ర మోడీ ఆయన పేరు. అలాగే నరేంద్ర పేరు నా అక్షరంతో ఉన్న వాళ్ళు అంతా వెళ్ళిపోతానే ఉంటారనమాట. అలాగే ఈ యొక్క న్యూజిలాండ్ లాగా ఉందేమో అని భయపడుతున్నాడు. న్యూజిలాండ్ మొన్న ఓడిపోయిందంటే తాత్కాలికమైన పులులు అన్నీ మళ్ళీ రేజ్ అయిపోతాయి. అలాగే వివాహాలు వృశ్చిక రాశి వాళ్ళకి కావు, సంతానం కలుగుతుంది. అక్టోబర్ తర్వాత వీళ్ళకి 2 జూన్ తర్వాత కాస్త మందికి కలుగుతాయి. అక్టోబర్ తర్వాత మిగతా వివాహాలన్నీ కూడా అవ్వడం జరుగుతాయి. విద్యార్థులు ఇప్పుడు ఏం చదవట్లేదు, తర్వాత చదువుతారు. 2 జూన్ తర్వాత అందరూ సెలవులు తీసుకుంటే అప్పుడు మనవాళ్ళు చదువుతారు.
సెలవుల్లో ఎగ్జామ్స్ టైంలో కాకుండా అష్టమ గురుడు కదా, చదవబుద్ధి లేదు. ఓకే. అలాగే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎలా ఉంటారు? ప్రమోషన్స్ అప్పుడు రావు, 2 జూన్ తర్వాత వస్తాయి. ఓకే. ట్రాన్స్ఫర్ వీళ్ళకి లేని చోట ఎక్కువ మాట్లాడితే అనుకోండి అండమాన్లో వేసేస్తారు, ఎక్కువ ట్రాన్స్ఫర్ల కోసం బాసులు విసిగిస్తే. కాబట్టి నిరుద్యోగుల రైతుల పరిస్థితి వచ్చేసరికి చెప్పాము, పెద్దగా బాగుండదు, కొంచెం పికప్ అవ్వాలి. దూర ప్రయాణాలు తగులుతాయి. మొత్తం బంధువుల యొక్క కార్యక్రమాలు అన్ని వీళ్ళే చేస్తారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? అనుబంధం, కుటుంబ అనుబంధాలు ఏం పట్టించుకోరు కాబట్టి కుటుంబ అనుబంధాలు కూడా బాగానే ఉంటాయి. పట్టించుకుంటేనే కదా ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగేది. సో పర్వాలేదు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు, డబ్బులు కూడా బాగానే వస్తాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి 2 జూన్ నుంచి టాప్ గా అయిపోతారు. వీళ్ళంతా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి డబ్బు, మంచి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పుడే అందరూ వృశ్చిక రాశి ఇప్పుడు కేవలం మనం జపం చేసుకోవడము, జాగ్రత్త కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోద్ది. మన ఆదిత్యరామ్ నవనీతం పాటలు వింటే సరిపోతుంది అనమాట. కొన్ని పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు, మళ్ళీ పంచమ శని కాబట్టి మనం శనికి కానీ రాహుకు కానీ మనం జపాలు చేసుకోవాలి. గురుడు కూడా బాలేదు. గురుడు ఎవరికి చేస్తారు? శివుడికి చేస్తాడు. ఆ పరమేశ్వర ధ్యానంలో మన వాడు ఓ పాట పాడతాడు, రాహుది పాడతాడు, ఎవరైనా సరే మీ ఇష్టం. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం తం రాహుం ప్రణమామ్యహం. నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం, బాబానాం కేవలం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబానాం కేవలం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబానాం కేవలం, 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 బాబానాం కేవలం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబానాం కేవలం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబానాం కేవలం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే కలియుగ ప్రత్యక్ష దైవమో, అలాగే బాబానాం కేవలం అనేటటువంటిది బం బం బాబా శివుడు. ఎలాగో శివుడు స్వయంగా ప్రభాత్ రంజన్ సర్కార్ పుట్టాడు. శివుడు సాక్షాత్ శివుడు, సాక్షాత్ కృష్ణుడు. సిబిఐ వాళ్ళకి తెలుసు. తర్వాత ఆయన ఎవరో జ్యోతి బసు పాస్ పోసుకున్నాడు. బాబానాం కేవలం అనగానే హడిలిపోయేవారు. అలాగే ఇందిరాగాంధీ ఉలిక్కి పడింది. ప్రపంచ దేశాలందరూ కూడా బాబానాం కేవలంతో తరించిపోయినాయి. వాళ్ళు కూడా తరించారు తర్వాత తెలుసుకొని. సిబిఐ ఐజీ శ్రీవాత్సవ, ఆర్జీ శ్రీవాత్సవ వీళ్ళందరూ కూడా మామూలు గవర్నమెంట్ సిస్టమ్ లో అరెస్టులు చేయాలి, ఇవన్నీ కామన్. ఇవన్నీ తర్వాత విషాన్ని ఇచ్చారు ఆ మామూలు మనిషి అనుకొని. కానీ ఆయన తాగిన తర్వాత ఆయనకి ఏం కాకపోయేసరికి పిచ్చెక్కి నీలకంఠ దివస్సన ఆనంద్ మార్గ్లో చేస్తాం ప్రభాత్ రంజన్ సర్కార్. ఆయనే సాక్షాత్ పరమేశ్వరుడు. ఆయన ఇచ్చినటువంటి తారక మంత్రం ఇది, అష్టాక్షరి మహామంత్రం బాబానాం కేవలం అనేది పరమేశ్వరుడే స్వయంగా ఇచ్చింది. కాబట్టి కలియుగంలో ఇదే మంత్రం అనమాట. కలియుగాంతానికి మనందరం ఉండం పోతాం. మనం కలియుగాంక ఇంకా బోళ్ళు మన జనాల లెక్కల ప్రకారం 4,32,000 సంవత్సరాలు పురాణాల్లో ఉన్నాయండి అంటాం కదా. లెక్కలేదో స్కేలెట్ కొలిచినట్టు. పోతులూరి వీర బ్రహ్మం గారేమో ఆయనేమో అతి త్వరలో ఉంది. పాప ఆయన ఎప్పుడు ఇయర్ ఎండింగ్ చెప్పలేదు. ఆయన వీళ్ళు 2034లోనే 2035లోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. నేను కూడా చెప్పాను అలాగా. కానీ మనం మా గురుగారు అయినటువంటి కిరాల వేదవ్యాస గారు, ఐఏఎస్ పిహెచ్డి గారు చక్కగా కలియుగాంతంలో 1999 అని చెప్పి రాశారు. అవన్నీ పెద్దలు చెప్పినవి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గురువులు చెప్పినవి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇయర్ ఎండింగ్ ఇదే అని చెప్పరు.
కలియుగ ధర్మం. మీరు మంచి ప్రవర్తనలోకి రండి, మంచిగా మారండి, మంచి ధర్మం చేసుకోండి. మీ సిగరెట్లు మందు తాకుండా ఉంటే ఆయుర్దాయం ఎలా పెరుగుద్ది? అలాగే యుగం కూడా మన ధర్మంగా ప్రవర్తిస్తే యుగం ఆయుర్దాయం పెరుగుద్ది. అది పెద్దవాళ్ళు చెప్పేది. అది వినకుండా మామూలుగా ఇలా చెప్పారు అలా చెప్పారంటే వీళ్ళ ఆయుర్దాయాలు తగ్గిపోతాయి ఎవరైతే ఇలా కామెంట్లు చేస్తారో. వాటి పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క మనకి వృశ్చిక రాశి కాబట్టి ఇది రాహు జపం చేసుకోవచ్చు, లేకపోతే చక్కగా శని జపం చేసుకోవచ్చు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః ఓం శనేశ్వరాయ నమః అంటే సరిపోతుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.